మిత్రమా, తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది. కానీ శవానికి మన ఇంటిలో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు. అందుకే శరీరంపై వ్యామోహం వద్దు మిత్రమా. మనం చనిపోయిన మన మంచితనాన్ని తలుచుకునేలాగా మంచిగా బ్రతుకుదాం. అర్థమైందనుకుంటా. నీ మనసుని గాయపరిచిన వారిని మర్చిపో. కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో. కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సాధించు మిత్రమా. నీ బాధను మర్చిపో. కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడు గుర్తుంచుకో. డబ్బుతో నువ్వు ఇల్లును కొనవచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు, కానీ సమయాన్ని కాదు. డబ్బుతో నువ్వు పరుపు కొనవచ్చు, కానీ నిద్రను కాదు. డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. డబ్బుతో పదవిని కొనవచ్చు, కానీ గౌరవం కాదు. మిత్రమా, కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరికి నాశనమవుతాడు కాదంటారా. గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారెవరు కూడా అక్షరానికి తల వంచిన వారి ఈ భూమిలో దానికంటే గొప్పదేమీ లేదు. అవునా. జీవితంలో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం చాలా తప్పు మిత్రమా. ఎందుకంటే ఏది మనది కాదు. ఎవరు మనవారు కాలేరు. కాలంతో సాగిపోవడమే. ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అనేవాళ్ళే రేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉండగలను అంటారు. అందుకే జీవితంలో ఎవ్వరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు మిత్రమా. కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది అని. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది అని. గులాబీతో అన్నాడు, నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది అని. అప్పుడు ఆ ముగ్గురు మూకుముడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకా ఎంతో అందంగా అద్భుతంగా ఉండేవాడివో కదా అని. అర్థమైందనుకుంటా. మిత్రమా, తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. తెలిసినంత అవసరమైనంత మాట్లాడడమే గొప్ప విషయం. పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు. కానీ అన్ని కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. చెడు స్నేహితులను, చెడు మనుషులకు దూరం అవ్వడం, చెడు ఆలోచనలు ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పు. యుద్ధం చేయాల్సిన చోట రాజీపడడం కూడా అంతే తప్పు మిత్రమా. మన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే మనకు వయసు చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. మన తెలివితేటలు మాత్రం నెమ్మదిగా నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. అవునా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మరణించాక ఉన్నోడికైనా లేనోడికైనా కాల్చి కట్టి మారుతుందేమో గాని పూడ్చే మట్టి మాత్రం అసలు మారదు కాదంటారా. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలు ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, లేనివాడి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడ్డం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధాల విలువ తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. ఎన్ని తెలిసిన మనిషికి ఇంకా మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు మిత్రమా.
4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3000 నోట్లకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకని ఆరాటపడతావు మిత్రమా? ఆ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్య అని తెలుసుకొని బ్రతికినన్న 4 నాళ్ళు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం అంటే. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. కాదంటారా? ఓ కాకి నేను నల్లగా ఉన్నందువల్ల నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. రామచిలుక నేను అందంగా ఉన్నందువల్ల నన్ను అందరూ పట్టుకొని బంధిస్తున్నారని ఏడ్చిందట. ఇందులో మనం తెలుసుకోవలసిన నీతేంటో చెప్పరా మిత్రమా? మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి. అవునా మిత్రమా? రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా మెత్తబడదు. అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోడు. కుక్కల అరుపులకు కుందేలు భయపడతాయి కానీ సింహాలు భయపడవు. నీ ఎదురుగా మాట్లాడే దమ్ము లేని వారే నీ వెనుక వారి ఇష్టానికి మాట్లాడతారు. ఇలాంటి అరుపులను నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు మిత్రమా. అవసరం ఈ పదానికి నిజమైన అర్థం అది దెయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది. మంచికి దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. తల్లిదండ్రులు కోపిష్ఠులైన, అవమానితులైన, పక్షపాతులైన మొదట నీ తల్లిదండ్రులను మరవద్దు మిత్రమా. సంపాదించినందుకు కాదు, నిన్ను కన్నందుకు రుణం తీర్చుకో. నమ్మకం అనే పునాది మీద అబద్ధాలని ఇటుకలు పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజమైన చిరుగారి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది మిత్రమా. బుద్ధి ఇంద్రధనస్సులోని రంగుల అందంగా ఉండాలి కానీ ఊసరి వెళ్ళిలాగా సందర్భానికి తగినట్లుగా రంగు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. మిత్రమా, నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య ఈ సన్నని గీత తెలుసుకోవడమే మన మేధస్సు. అవునా? ఇతిహాసం చెప్తుంది గతించిన రోజులు మంచివి అని. విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివి అని. ధర్మం చెప్తుంది మనసు బుద్ధి రెండు మంచినైతే అన్ని రోజులు మంచివేనని. మిత్రమా, నిందించడం తేలిక, నిందను భరించడం చాలా కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం చాలా కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం దాచడం చాలా కష్టం. మిత్రమా, జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజ స్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే, జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. మిత్రమా, నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరివైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికే ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు. మిత్రమా, భర్త అంటే ఇష్టం లేని భార్య ఈ 3 పనులు చేస్తుంది. 1. వంట ఆలస్యంగా చేస్తాం, సరైన సమయానికి భర్తకు భోజనం పెట్టదు. 2. బయటకు వెళ్ళిన భర్త కోసం అసలు ఎదురు చూడదు. 3.
భర్త ఎంత ఆప్యాయంగా పలకరించినా మౌనంగా ఉంటుంది. కాదంటారా మిత్రమా? జీవితంలో కొన్ని సందర్భంలో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు భారంగా అనిపిస్తుంది. ఏమి చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనలో ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో జీవితాన్ని కోల్పోయినట్టే. అందుకే అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి.